శ్రీ మౌద్గల్య శ్రీవత్సథ గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభౌదౌ శ్రీమచ్చటారిచరణాంబుజ చంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌ స్తుమః. భగవద్బంధులరా, ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన అన్నదే కొనసాగించుకుంటున్నాం. ఇక్కడ శ్రీమద్ రామాయణంలో రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా, రామచంద్రస్వామి పరిపాలిస్తుండగా ప్రజలందరూ కూడా రాముని గుణాలే పొందారు అని ఉంది అక్కడ. అంటే ఏమిటి? రామునికి ఎలాంటి ఉత్తమ గుణాలు ఉన్నాయో అలాంటి గుణాలని పొందారు వాళ్ళంతాను. అది విశేషం అన్నారు. అంతేకాదు, రామచంద్రస్వామిని చూస్తూ ఒకళ్ళనొకళ్ళు అసూయపడకుండా ఉన్నారు అని చాలా గొప్పగా వర్ణిస్తాడు. ఇక్కడ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గురించి చెప్తూ, ఇది ద్వాపర యుగంలో ఇక్కడ కూడా అలాగే జరిగిందయ్యా అని చెప్తున్నారు. ఇక్కడ ఏమిటది? ప్రియవాది, సదా దాంత, భవ్య, సత్యపరో జన, హృష్ట, పుష్ట, శుచి, దక్ష, యత్ర రాజా యుధిష్ఠిర. యుధిష్ఠిరుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ఉన్న ప్రాంతాలన్నీ ఎంత గొప్పగా ఉంటాయంటే, ప్రతి వ్యక్తి కూడా ప్రియవాది, ఎప్పుడూ కూడా కటువైన మాట ఏనాడు మాట్లాడలేదు. ప్రియవాది. సదా దాంత, దాంతి కలిగినవాడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. భవ్య అంటే మంచి బుద్ధి ఆలోచన కలిగినవాడు. సత్యపరోజన, సత్యాన్నే పాటించినవాడు. హృష్ట, ఆనందపడుతుండేవాడు. పుష్ట, మంచి బలము కలిగి ఉండేవాడు. శుచి, శుచిత్వం అంటే నిస్వార్థపరత్వం. దక్ష, నేర్పరితనం కలిగినవాడు. యత్ర రాజా యుధిష్ఠిర. ఈ మాట అనగానే మీకు సందేహాలు కొన్ని వస్తాయి, తెలుసును. మరి అలాంటప్పుడు ఘోషయాత్రకు వచ్చిన దుర్యోధనుడు అలా ఎందుకు ప్రవర్తించాడు? సైంధవుడు యాదృచ్ఛికంగా వచ్చాడే, ద్రౌపది వెనకాల ఎందుకు పడ్డాడు? మరి కీచకుడు ఎందుకు వచ్చాడు అలాగా? మరి ధర్మరాజు ఉన్నతోటి ఇవన్నీ ఉండకూడదు కదా, అది గమనించండి. అలాంటివి అదే పద్ధతిలో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఎలాగండి ఇది? సమాధానం చెప్పుకుందాం. అంతేకాదు, నాసూయక, అసూయ పడరు. ధర్మరాజు ఎక్కడున్నాడో అక్కడ వాళ్ళు. నచ అపి ఈర్షు, ఈర్ష్య ఉండదు. ఈర్ష్య అంటే తనకి లేనందుకు బాధ కాదు, ఎదటివాడికి ఉన్నందుకు బాధ. అలాంటి ఈర్ష్య ఉండదు. నాభిమాని, అభిమానం ఉంటుంది కానీ దురభిమానం ఉండదు. నాభిమాని. నమత్సరి, మాత్సర్యం ఉండదు. అంతేకాదు, అలాంటిది భవిష్యతి జన తత్ర స్వయం ధర్మమనువ్రత, ధర్మాన్ని అనుసరిస్తారు. ఏమండి, ఇందాక అడిగిన ప్రశ్నలు ఇంకా బలమైపోయాయండి. ఎక్కడిది? మరి ఇలాంటిదే ఇంకోటి ఉందండి రామాయణంలో. అదేమిటో తెలుసిన? అయోధ్యానగరాన్ని వర్ణిస్తూ అయోధ్యానగర ప్రజలందరినీ కూడా చాలా గొప్పగా చెప్పాడు వాల్మీకి. అక్కడ ఎవళ్ళు కూడా అధర్మపరులు లేరు, ఈర్ష్యపడేవాళ్ళు లేరు, మోసాలు చేసేవాళ్ళు లేడు, అంతా సత్పురుషుడే, ఓహో ఆహా అని చెప్పాడు. మరి మందర ఎక్కడదండి? మందర ఉందే, కైకమ్మ ఉందే, ఇలాంటి వాళ్ళు వచ్చారే. ఆ తర్వాత శంభూకుడు అన్నవాడు వచ్చాడే. ఏమిటి జరిగింది ఇక్కడ అంటే, మందర విషయం ఒక్కడ చెప్తే సరిపోతుంది, మిగిలిన ఆటోమేటిక్గా మీరు గుర్తుపడతారు. అక్కడంటాడు, మందర అయోధ్యానగరంలో పుట్టి పెరిగింది కాదు, కాచిజ్జాత జ్ఞాతిదాసి. ఆవిడ ఎక్కడ పుట్టిందో ఆవిడకే తెలియదు. కైకమ్మ గారికి సహోషిత. అందరూ మందరనగానే పొట్టి, గూని ఉంటుంది, అంగవికలురాలు కాదండి, సహోషిత. కైకమ్మ కంటే కొంచెం హైటు కొద్ది తక్కువ ఉండొచ్చేమో కానీ ఒక గుప్పెడు. కైకమ్మకి ఎంత అందం ఉందో అలాంటి అందం ఉంటుంది. రాజకుమార్తెలు ఎప్పుడు అంగవికారులు అయినటువంటి వాళ్ళు చెలికత్తెలుగా అట్టే పెట్టుకోరు. అది గమనించండి. పాత సినిమాల్లో, జానపద సినిమాల్లో ఇదే జోకులు వేసుకునేవారు. హీరోయిన్ కంటే కూడా అసిస్టెంట్ ఇక చాలా బాగున్నారని అనేవారు. వీటి కారణం
ఆ డైరెక్టర్లు ఏం బుర్రలేని వాళ్ళు కాదండి. అది ఆవిడ కాచిజాత, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ వచ్చింది. ఆ పుట్టిన ప్రదేశం ఏమిటో కనుక్కోండి వెళ్ళి, ఆ బుద్ధులు వీళ్ళకి వచ్చాయి. కైకమ్మకు కూడా అదే అయ్యింది. ఇక్కడ వచ్చింది, కానీ వచ్చిన క్షేత్రం మంచిది కనుక బుద్ధిమానులు సడన్గా ఆవిడ చెప్పడం మారింది. కీచకుడు కూడా వాడి జన్మ ఏమిటో చూడండి. వాడి శుద్ధమైన రాజజన్మ కాదు, సూత వంశంలో పుట్టాడు. ఎందుకు సూత వంశంలో పుట్టి, సూతులుగా మంచివాళ్ళు ఉన్నారు, అప్పుడు ఇలాంటిది. అలాగే సైంధవుడు ఎక్కడో పుట్టి పెరిగినవాడు, ద్రౌపది స్వయంవరానికి వచ్చినవాడు మనసులో ఉంది. వాడు ఆ దేశంలో ఉన్న బుద్ధి ఇక్కడ. అలాగే దుర్యోధనుడు హస్తినాపురం నుంచి వచ్చాడు, పుట్టి పెరిగిందంతా హస్తినాపురంలోనే. కానీ ధర్మరాజు అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగాడు. ఇది గమనించండి. అంచేత వాళ్ళు పుట్టిన ప్రదేశాలని బట్టి వాళ్ళ బుద్ధులు అలా ఉండొచ్చు. కానీ ధర్మరాజు అడుగుపెట్టిన చోట ఆలోచించారు వాళ్ళు జాగ్రత్తగాను. అది కీచకుడు కూడా వెనకాల మొదటి రోజే పడలేదు, ఒక వారం 10 రోజులు చూచాడు నెమ్మదిగా. ఇది జరిగిన సంగతి. అలాగే అంచేత అసూయ లేదు వాళ్ళకి, ఈర్ష్య లేదు, అభిమానం ఉండదు, మాత్సర్యం ఉండదు. అలాంటి వాళ్ళు తత్ర స్వయం ధర్మమనువ్రత. ధర్మరాజు ఎలాగే ధర్మాన్ని పాటిస్తారో వీళ్ళు కూడా స్వయం ధర్మమనువ్రత. ఈ వివరాలన్నీ కూడా విరాట పర్వం గాథల లోపల కనిపిస్తాయి మనకి. దేశమే పవిత్రమయ్యింది ఆయన అడుగుపెట్టినందువల్ల అంటాడు భీష్ముడు. బ్రహ్మఘోషాశ్చ భూయాంసు పూర్ణాహుత్య తథైవచ క్రతవశ్చ భవిష్యంతి భూయాంసో భూరి దక్షిణ. ఈ ఒక్క మంత్రానికి వేదమంత్రాలు యజుర్వేదంలోనూ ఋగ్వేదంలోనూ కనీసం ఒక 70 ఉంటాయండి వెతుక్కుంటేను. ఎంచేతంటే బ్రహ్మఘోషాశ్చ, ఆ మహానుభావుడు ఉండేసరికి బ్రహ్మఘోషాశ్చ అంటే వేదమంత్రాలు ఎప్పుడూ వినిపిస్తుంటాయి. మరి రావణాసుడు లంకలోనూ ఉన్నాయండి ఇలాంటివి. వాడేమిటి, వాడు చేసిన దుర్మార్గం. 100 గొడ్లను తిన్న రాబందు గాలివానకే గోవింద. వాడిని శివభక్తుడు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. భక్తి ఉండొచ్చండి. 15,000 రూపాయల చీర, దాని మీద చిన్న మరకుంది, ఆడవాళ్ళు కొంటారండి దాన్ని. చిన్న చిరు ఉంది, కొంటారండి. రావణాసుడు బతుకు అంతే. రావణాసుని పట్టుకుని హీరోని చేసేసి మనకి రాసిన నాటకాలు ఉన్నాయి కొన్ని కన్నడంలోను. రావణ ఒకటి, కీచక ఒకటి, ఏకలవ్య ఒకటి, కర్ణ ఒకటి. టీపీ కైలాసం అని ఆయన వేళాకోళంగా అనేవారు అప్పట్లో వాళ్ళు. టిపికల్ కైలాసం అనేవారు కన్నడంలో. ట్రాన్స్లేషన్గా వచ్చిందని ఏం చెప్తాము. అలాగా అంచేత బ్రహ్మఘోషాశ్చ భూయాంసు పూర్ణాహుత్య తదైవచ. ఆ ఒట్టి యాగాలు కాదు, పూర్తిగా పూర్ణాహుతయ్యి చక్కగా 10 మందికి క్షేమం కలిగించేవి. అలాంటి యాగాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. క్రతవశ్చ భవిష్యంతి. క్రతువులంటే యాగము, హోమము, క్రతువు, అధ్వరము చిన్న తేడాలున్నాయి. క్రతువులంటే కొన్ని రోజుల పాటు జరుగుతుంది. సత్రం అంటే చౌల్ట్రీ అనుకుంటాం, కాదు. అక్కడ సత్రం అంటే యాగము. దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే యాగం జరుగుతూనే ఉంటుంది. యాగం జరిగేటప్పుడు భోజనాలు అలాగే పెడుతూనే ఉంటారు అక్కడ. ఇది విశేషం. మీకు భాగవతంలో ఈ ఘట్టం ఉంది. అక్కడ వాడు క్రతువు చేస్తున్నారయ్యా, వెళ్ళండి అన్నాడు ఈ పెద్ద మనిషి కృష్ణ పరమాత్మ. వాడికి ఆకలిస్తుందంటే వాళ్ళు వెళ్ళి మగాళ్ళని అడిగేట. వాడికి ఎవరిని అడగాలో చూసుకోవాలి కదా వాడు. అదనమాట. వాడు తిట్టిపోసారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, దీనికి పూర్ణాహుతి అక్కర్లేదురా బాబు, భోజనాలు పెడతారు, వెళ్ళి ఆడవాళ్ళని అడగండి. ఇది అలాంటి జరిగితే వాటికి గుర్తుగా ఏర్పాటు చేసిన శాలలు సత్రం అనే పేరుతో మిగిలిపోయాయి. అది మనం సత్రాలు వేసరికి ఏం చేస్తుంటాం, బిల్డింగులు, పేదరాశి పెద్దమ్మ కదా ఇవన్నీ చెప్పుకుంటాం. లేదండి. అంచేత క్రతవశ్చ భవిష్యంతి భూయాంస భూరి దక్షిణ. ఆ క్రతువులన్నీ కూడా భూరి దక్షిణలు. అంటే ఒక్కొక్క క్రతువుకి ఎలాంటి దక్షిణలు ఇవ్వాలో నియమాలు ఉన్నాయి. అంతే తప్ప యజ్ఞానికి ఎడితే డబ్బులు వస్తాయి వాడికి కాదు. అక్కడ యజ్ఞాన్ని బట్టి దక్షిణలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పద్ధతి. యజుర్వేదం అయితే చాలా వివరంగా చేత క్రతువులు అధ్వరాలే కదా అక్కడ ఉన్నది. అధ్వరం అంటే జీవహింస లేని యాగము. అలాగే అన్ని చోట్ల జీవహింస ఉండదు. మన వాడు సోషల్ పుస్తకాలు అది సోమరసం తాగేడు అట. నీ బొంద, సోమరసం గ్లాసులో పోసు తాగరు.
సోమరసము యొక్క తీగ సోమలత గట్టిగా దొరికితే గజం పొడుగు ఉంటుంది. అది దాన్ని పిండితే కాస్త 50 ml వస్తుంది, చిన్న సీసా అంత వస్తుంది. మరి ఎంతమంది ఋత్విక్కులండి, అంతమంది ఎలా పుచ్చుకుంటారు? దాని లోపల తేనె, పాలు ఇలాంటివన్నీ కలుపుతారు. అవన్నీ తీర్థంలా తీసుకుంటారు, గ్లాసుల్లో పోసి తాగరు. కర్మ. దానికి కూడా ఋగ్వేదంలో సోమరసపానం ఎలా ఉంటుందో అలాగే యజుర్వేదంలో కూడా, కృష్ణ యజుర్వేదంలో చెప్తారు. అక్కడ సౌత్రామణి యాగం అన్న దాంట్లో చెప్తారు విశేషంగా. అది అంటే ఏమైందంటే మనకి కొన్ని తెలుసును, అదే కరెక్ట్ అనుకోవడం, తిట్టుకుంటూ పోవడం లేదండి. క్రతవశ్చ భవిష్యంతి భూయాంస భూరి దక్షిణ. ఎంతైనా ప్రియమైన మనవడు కదా, మనవాడు కదా. అందుకని చెప్పి అంటే 15వ శ్లోకం నుంచి 31వ శ్లోకం దాకా అన్నీ 17 శ్లోకాల్లో వర్ణించాడు భీష్మాచార్యుల వారు దుర్యోధనుడికి నచ్చ చెప్తూ. అంటే హస్తినాపురంలో పుట్టిన వాళ్ళకి ఇంకా దుర్బుద్ధి ఉండొచ్చేమో, అలాగే ఇంకో చోట అలా జరిగింది తప్ప ధర్మరాజు పుట్టి పెరిగింది అడవుల లోపల. ఆ లక్షణాలన్నీ వచ్చాయి మహానుభావుడికి. ఆయన ఎక్కడ పెడితే అక్కడ కారు, అంతే క్షేమం. అది అదే బాధ్యత లోపల త్రిగర్తులతో యుద్ధం చేసేటప్పుడు కూడా ధర్మం వదిలిపెట్టలేదు ధర్మరాజు. అక్కడ కూడా ధర్మాన్ని చూడవచ్చును. ఇన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇలాంటిది ఒక్కొక్క సన్నివేశం చాలు మీ లోపల ధర్మబుద్ధి పెరుగుతుంది. దానికి సంబంధించి వేదమంత్రాలు ముందున్నాయి. అందుకని ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా అని ఉట్టినే లాంఛనంగా చెప్పడం కాదండి, ఇది అంత విశేషం. అజ్ఞాతవాస ధర్మాన్ని వదలలేదు అక్కడ కూడా. ఏమిటది? భీముడు మన వాడిని చంపడానికని చెప్పి ఆయుధాలు పట్టుకెళ్ళారు. కానీ అక్కడ చెట్లని దూలాలు ఇలాంటి ఉతువాడు దయచేశాట. అప్పుడు చెప్పాడు, నాయన మనం అజ్ఞాతవాసంలో ఉన్నాం, ఇంకొక వారం రోజులు, ఇంకో 3 రోజుల సమయం ఉంది. ఈ లోపల నువ్వు నా యుద్ధం గదతోటి వీటితోటి చేయకుండా నువ్వు చెట్లు ఇలాంటివి పట్టు వెళ్ళాడావనుకో గుర్తుపడతారు. వీళ్ళల్లో ఏ ఒక్కడైనా కౌరవుల పక్షానికి చెప్పినట్టయితే అజ్ఞాతవాస భంగమవుతుంది, జాగ్రత్త. మా భీమ సాహసం కార్షీ తిష్టత్వేవ వనస్పతి. ఆ వనస్పతులు ఉన్నాయే చెట్లు పెద్దవన్నీను, అవి అలాగే ఉంచు. వనస్పతి తిష్టతు ఏవ వనస్పతి. ఆ వనస్పతులు అలాగే నిలవని రెండో అర్థం ఉంది. ఆ చెట్లు ఎలాగైతే స్థిరంగా నిలబడ్డాయో నువ్వు కూడా స్థిరంగానే ఉండి ఆయుధాలతోటే యుద్ధం చెయ్యి. పిడికిళ్ళతో ఉండి కాదు, పిడికిలతో కుదరాలని చేయకూడదు. అక్కడ కూడా చేశాడు. ఆ సుశర్మని కొట్టేటప్పుడు వాడిని వంగదీసి కొళ్ళబొడిచాడు. ఎందుకయ్యా అంటే శిక్ష విధించడం కూడా మనుధర్మ శాస్త్రంలో ఉంది. రాజులను ఎలా సృష్టించాలి, బ్రాహ్మణులు ఎలా అనాలి, స్త్రీలకు శిక్ష వేస్తే ఎలాగా, శూద్రుడికి వేస్తే నియమాలు ఉన్నాయి. ఆ నియమాలతోటే శిక్షించమన్నాడు. అది అక్కడెక్కడా కూడా పొర్రపాటును కూడా ధర్మం వదిలిపెట్టాల. చివరికి వాడిని వదిలిపెట్టేటప్పుడు కూడా సుశర్మను విరాటరాజు పరిచారకుల్లో ఒకటిగా పలికించి వదిలాడు. అది ఉట్టినే వదలకూడదు, మళ్ళీ దాన్ని చూపించకూడదు. విరాటునికి సేవకుణ్ణి అని మాట్లాడు, నువ్వు వదిలేస్తా ఉన్నాడు. అల్లా చేశాడు. అహంకరించలేదు. అంటాడు ఒక తోట, ఏకైవత్ మమ ప్రీతి యతత్వం ముక్తోసి శత్రుభి. విరాటరాజు అడిగాడు, చాలా థ్యాంక్స్ అయ్యా బాబు, నన్ను రక్షించావు కదా చాలా అంటే అప్పుడు చెప్పాడు, లేదు ఏకైవ తు మమ ప్రీతి, నాకు ఒక్కటే కోరిక, ఒక్కటే ఇష్టం, ఒకటే ఒకటి. ఏకైవ తు అంటే అల్పార్థం కాదండి, ఆనందంతో చెప్తున్నాడు. నువ్వు బతికావయ్యా, సుశర్మ నిన్ను అటాక్ చేస్తే రథం విరిగిపోయింది, ఇంత అయింది. నిన్ను బతికించడమే నా ప్రధాన లక్ష్యము. ప్రీతి యతత్వం ముక్తోసి శత్రుభి, శత్రువులందరి చేత కూడా విడువబడ్డావు నువ్వు, అది చాలు నాకు. అంతే, నాకు సన్మానం చేయక్కర్లే, నాకేదో ఫలాంది ఇవన్నీ చేయక్కర్లేదు అంటూ అభినందించాడు అక్కడ. అంతేకాదు కాలనియమం తప్పనివాడు ధర్మశీలి. భీష్ముడు చెప్తాడు, కాలనియమం తప్పలేదు. యుధిష్ఠిరో రాజా కస్మాత్ ధర్మే అపరాధ్నుయ. ఇది అక్కడ విశేషం. అర్జునుడు అక్కడ ఉత్తర గోదావరికి వస్తే చూసారా మాసాలు తేడా వచ్చాయి. మనమంతా దసరాల్లో చేస్తుంటాం,
ఉత్తర గోగ్రహణం జరిగింది దసరాలో జరగలేదండి, వైశాఖ మాసంలో జరిగింది. అనురాధ నక్షత్రం ఉంది, దశమి, అది వైశాఖంలో. ఇది ఎవరు చెప్పారండి? కర్ణుడు అన్నాడు, అదేశకాలే సంప్రాప్తే గ్రీష్మే. మరి దసరా గ్రీష్మంలో వస్తుందండి, ఆలోచించండి. దీని మీద మనకి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు భారతి పత్రికలో ఎప్పుడో రాశారు దీని మీద వ్యాసం. ఎవడో చదవడది. ఎంతసేపు కూడా రావణాసుడిని చంపిందేమో పాల్గొన మాసంలో, ఉత్తర గోగ్రహణం జరిగిందేమో ఇక్కడ గ్రీష్మ ఋతువు లోపల. ఈ రెండూ కలిపి గట్టగట్టి ధర్మరాజు గారి పేరు పెట్టి, అది అక్కడేమిటి శమీతరువు ఆ పేరు పెట్టి అలవాటైపోయింది. ఎంచేతంటే మనకి విశేషం లోపలికి వెళ్ళి చూడడం మనకు అలవాట్లేదు. కానీ దసరా రోజుల్లో జమ్మి చెట్టును ఆదాయం చేయడం ఉత్తర హిందూ దేశంలో కొండ ప్రాంతాల్లో ఉంది. దానికి కారణాలు వేరే ఉన్నాయి. అది అంచేత కాల నియమం తప్పని వాడు ధర్మశీలి అందుకంటాడు. అలాంటి వాడు ధర్మరాజు అంటాడు భీష్ముడు. యుధిష్ఠిరో రాజా కస్మాత్ ధర్మే అపరాధ్రియ. ఎలా తప్పుతాడనుకున్నావురా నువ్వు దుర్మార్గుడా? శకుని చేస్తున్న దుర్మార్గం ఏమిటి? నువ్వు ఇంకా పందాలు కట్టి చూస్తాను. పందాలు కట్టాలా వద్దా యువతవాడు నేర్చుకుంటాడు, నువ్వెందుకంటావు అది? అప్పుడు ధర్మరాజు అనేది ఒకటే మాట, చూసారా నన్ను పందెం కట్టమన్నాడు, ఏట వేస్ట్ అనాలి కదా. మీరు ఎప్పుడైనా కుస్తీ పోటీలు చూస్తుంటారు, వాడు గుండె కొట్టుకుంటూ ఉంటారు. కొట్టినప్పుడు వాడు కింద పడిపోతే 1 2 3 అంటారు. ఈ 10 అంకెలు లెక్క పెట్టేయడం దేనికో తెలుసునా? వాడు 10 అంకెలు లెక్క పెట్టేటప్పుడు కింద పడ్డవాడు లేచి వాడు నన్ను దొంగ దెబ్బ తీశాడు అని ఒక్క మాట అంటే కుస్తీ పోటీ మళ్ళీ ప్రారంభమవుతుంది. అలాంటివి ఉన్నాయి నియమాలు. ఇది కూడా ధర్మశాస్త్రం మనుధర్మశాస్త్రాదుల్లో ఉన్నాయి. అదే అన్నమాట సంగతి. అంచేత అతడు ధర్మం తప్పడయ్యా మహానుభావ, ఎవడయ్యా నీకు చెప్పింది అని అంటాడు భీష్ముడు దుర్యోధనుడితోటి. అలాగే విరాటరాజు చిన్న కోపం వచ్చి పాచికలాటలో దంతములతో చేసిన పాచికలతో కొట్టాడు ఎవరిని? ధర్మరాజుని. మొహం పగిలింది, రక్తం కారింది. అప్పుడు కూడా చెడు మాట మాట్లాడలేదు ఎంచేత అప్పటికి అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది. తను మళ్ళీ మామూలు రాజు అయిపోతాడు తెలుసును 1 గంట సేపటి లోపల. అయినా పొర్రపాటుగా మాట్లాడలేదు. అందుకనే ద్రౌపది కూడా ఆ రక్తాన్నంతా కూడా తుడిచి వెండి గిన్నెలోకి ఎత్తి, లేదయ్యా ఈయన ధర్మాత్ముడు, ఈయన నెత్తురు చుక్కలు నేల మీద పడితే అన్ని సంవత్సరాల పాటు దేశం అంతా నాశనం అయిపోతుంది, కరువు కాటకాలు వస్తాయి అని చెప్తుంది ఆవిడ. అంటే తాను ధర్మాన్ని ఆచరించాడు, ధర్మం ఆచరింపజేశాడు. అది అర్జునుడిని పరిచయం చేస్తాడు మరో సందర్భంలో. అక్కడ కూడా ఎక్కడా కూడా ధర్మాన్ని తప్పడు. అందుకనే ఉత్తరుడు చెప్తాడు ఒక చోట ధర్మరాజు గురించి, యయేష జాంబూనద శుద్ధ గౌరవ తను మహాన్ సింహైవ వృద్ధ ప్రచండ గోణ పృథు దీర్ఘనేత్ర తామ్రాయుధాక్ష కురు రాజ ఏష. ఇది వివరం మళ్ళీ తరువాతి భాగంలో మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.